जय दुर्गा माता की जय जय भवानी माता की जय। ఈ రోజు నుంచి మనకు నవరాత్రులు ప్రారంభం కాబోతున్నవి కావున మా చిత్తాపుర గ్రామంలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క దీక్ష తీసుకున్నటువంటి స్వాములు ఈ రోజు అమ్మవారి యొక్క దీక్షను తీసుకోవడం జరిగింది। అందులో భాగంగా అసలు ఈ యొక్క అమ్మవారి యొక్క దీక్ష ఏ విధంగా తీసుకోవాలి మరియు దీక్షలో భాగంగా ప్రతి ఒక్క స్వామి ఏ విధంగా ఉండాలి అయితే లోకంలో అందరూ కూడా తెలియక చాలా విధాల తప్పులు చేస్తూ ఉన్నారు। అందులో ఆ యొక్క తప్పులు ఏమనగా అంటే ఒక స్వామి ఈ విధంగా ఉన్నాడు, ఆ స్వామిని చూసి నేను బొట్టు పెడుతున్నా, ఆ స్వామిని చూసి నేను కట్టు బట్టలు వేస్తున్నా అని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది। అసలు దుర్గా అమ్మవారికి మాల ఏ విధంగా వేయాలి అన్నట్లయితే అమ్మ యొక్క నామం దలిచి ఆ యొక్క దైవనామ స్మరణలో 9 రోజులు కఠినమైనటువంటి దీక్షని ఏర్పరచుకోవాలి। ఆ యొక్క దీక్షలో నిత్యము కూడా మనసు లోపల ఆ యొక్క ఎవరైతే వేస్తున్నటువంటి భక్తుడు ఎవరైతే ఉంటారో వారు ఉగ్రాన్ని మానుకోవాలి, కోపాదేవేశాలన్నీ కూడా వదులుకోవాలి, సంసార బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటికి 9 రోజులు కూడా దూరంగా ఉండాలి। అన్ని రకాలుగా కూడా మనిషి మొత్తం కూడా ప్రశాంతతను ఎక్కువగా కోరుకొని అమ్మని మాత్రమే తలుస్తూ 9 రోజుల యొక్క దీక్ష చేయాలి। నవరాత్రులు అంటే 9 రాత్రులు, 9 రాత్రులతోనే మీ యొక్క మాల అనేది పూర్తి కాదు। 9 రాత్రులను నిండాలి, పూర్తిగా నిండాలి। 9 రాత్రులు నిండిన తర్వాత 10వ రోజు ఏదైతే వస్తుందో దశమ దినము ఆ రోజుతో కలుపుకున్నట్లయితే మీ యొక్క మాల అనేది పరిపూర్ణత చెందుతుంది। కొంతమంది స్వాములు ఏం చేస్తారు అన్నట్లయితే 9 రోజులు అమ్మవారిని ఉంచుతున్నాము కదా, 9వ రోజు అమ్మవారి యొక్క నిమజ్జనం చేస్తున్నాం కదా, అమ్మవారితో పాటు మా మాల కూడా తీసేస్తాము అని చెప్పేసి మాల తీసేస్తారు। ఆ విధంగా తీసేయడం ద్వారా మీ యొక్క మాల వేసుకున్నటువంటి వ్యక్తి యొక్క దీక్ష అనేది పూర్తి కాదు। 9 రాత్రులు పూర్తిగా నిండాలి, 10వ రోజు రాత్రికి మీ యొక్క మాల విరమణ అనేది అమ్మవారి యొక్క దేవాలయం అంటే మనకు విజయవాడ అమ్మవారి దగ్గరికి వెళ్ళి మనము నిద్ర చేసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క మొక్కు ఏదైతే మనం మొక్కి మాల వేసుకున్నామో ఆ యొక్క మొక్కు విడుపుగా ఈ యొక్క మాలను అప్పచెప్పి రావాలి। ఈ విధంగా చేసినట్లయితే మనం అనుకున్నటువంటి కోరికలు మనం ఏ విధంగా అయితే ఈ యొక్క మాలధారణ చేసుకున్నామో వాటిపైన మనకు అన్ని రకాలుగా అమ్మవారి యొక్క కటాక్షం అనేది కలగడం జరుగుతుంది। ఇకపోతే అందరూ కూడా ఎక్కువ వరకు అమ్మవారి యొక్క దీక్షని మగవారు చేస్తారు, ఆడవారేమో ఇంటి పరంగా చేసుకుంటారు, వారేమో ఇంట్లోనే కలశాన్ని పెట్టుకొని ఇంట్లోనే చేసుకుంటారు। మగవారు మాత్రం ఖచ్చితంగా అమ్మవారి మట్టి రూపాన్ని మనం పెట్టుకొని ఆ యొక్క మట్టి రూపంతోనే గౌరమ్మని ఏర్పరచుకున్న తర్వాత కలశంలో స్వాములు సపరేట్గా నవధాన్యాలు పోసుకొని కలశము మరియు అఖండ జ్యోతి రెండిటికి సపరేట్ భాగాన్ని ఏర్పరచుకొని ఇటు యొక్క అమ్మవారి ముందు ఉన్నట్టు గౌరమ్మనే కాకుండా మీరొక్కరు మాత్రం సపరేట్గా మళ్ళీ ఒక మంటపం చిన్న మంటపాన్ని ఏర్పరచుకొని నవధాన్యాలని ఈరోజు నానబెట్టేసుకొని వాటిని పుట్టమన్నులో వేసి కింద పెట్టేసి 2 కంచుళ్ళు పెట్టుకోవాలి। ఒక కంచుడి నిండా వచ్చేసి నవధాన్యాలు, మరొక కంచుల్లో వచ్చేసేమో దీపారాధనకు ఉంది। ఈ విధంగా మనకు ఆ పుట్టమన్ను ఏదైతే పెట్టేసి నవధాన్యాలు పెట్టినామో 9 రోజుల్లో మొలకలు రావాలి। ఆ యొక్క నవధాన్యాలు ఏవైతే ఉన్నాయో మీరు 9 రోజులు దీక్ష చేస్తున్నప్పుడు ఉదయం సాయంత్రం వాటికి ఖచ్చితంగా తీర్థాన్ని జల్లుతూ వాటిని మొలక వెత్తబెట్టాలి। ఈ విధంగా చేసినట్లయితే ఆఖరి నాడు ఆ యొక్క మొలిచినటువంటి నవధాన్యాల యొక్క మొలకలు ఏవైతే ఉంటాయో వాటిని 9 మంది స్వాములు, నవధాన్యాలు అంటే నవగ్రహాలకు సంబంధించినటువంటి ధాన్యాలు, మరి వాటిని ఎందుకు పెడతారు అన్నట్టే మనకు ఉన్నటువంటి ఇది బాధలు అంటే లోపల ఉన్నటువంటి ఎవరికి ఏం బాధలు ఉన్నాయో, ఏ కష్టాలు ఉన్నాయో, ఆరోగ్యరీత్యే కానీ మీకు వ్యవహార రీత్యే కానీ ఎలాంటి దోషాలు ఏవి ఉండినా కూడా నవగ్రహాలను వేడుకున్నట్లయితే మన మీద ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి। అందులో భాగంగా ఇప్పుడు ఈ దీక్ష చేసే సమయంలో మనం అమ్మవారి దగ్గర నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆ యొక్క ధాన్యాన్ని వేసి వాటిని మొలకెత్తించిన తర్వాత వాటిని గోవుకు ఆవుకు నివేదనగా ప్రతి ఒక్కరు కూడా వాటిని ఒక కట్ట మాదిరిగా కట్టుకొని ఆవు చుట్టూ ప్రదక్షిణం చేసుకొని గోమాతకు ఆ యొక్క నివేదనగా ఆ యొక్క నవధాన్యాలు మొలిచినటువంటి ఆ మొలకల్ని తినిపించాలి। ఆ విధంగా చేస్తే మనపై ఉన్నటువంటి దోషం అనేది పూర్తిగా తొలగిపోతుంది। ఇకపోతే
మాల వేసుకున్నప్పుడు మన యొక్క కట్టుబొట్టు ఏ విధంగా ఉండాలి అన్నట్లయితే ప్రతి ఒక్కరూ తెల్లారగట్ల 3:30 నుంచి 4:30 మధ్య సమయంలో లేవాలి, బ్రహ్మ ముహూర్తం సమయం. ఆ సమయంలో లేచి మనకు దగ్గర ప్రాంతంలో గనక వాగులు వంకలు చెరువులు గనక ఉంటే చెరువు దగ్గరికి వెళ్ళేసి స్నానం చేసుకోవాలి. లేదనుకోండి మనకు దేవాలయం ఉంది కాబట్టి నీళ్ళ వసతి ఉంది కాబట్టి ఈ యొక్క దేవాలయంలో మనము స్నానాధికం చేసుకున్న తర్వాత వస్త్రాలు మళ్ళీ వీటిని ఉతుక్కొని పక్కకు వేసుకొని ఆ తర్వాత వచ్చేసి గంధం బొట్టు పెట్టుకోవాలండి. ఖచ్చితంగా ఎవరే కానీ స్నానం చేయంగానే వెంటనే వచ్చేసి గంధం కుంకుమ అలంకారం చేసుకోవాలి. ఒకవేళ తెల్లారగట్ల ఎవరైనా లేవంగానే ఫస్ట్ వచ్చేది ఏంది, మనకు ఆ యొక్క వాతావరణం పడక తుమ్ములు వస్తాయి. తుమ్ములు వచ్చిన సమయంలో ఎవరైతే తుమ్ముతారో స్నానం చేసిన వ్యక్తి బొట్టు పెట్టుకోక మునిపే తుమ్మితే మళ్ళీ వాళ్ళు స్నానం చేయాలి. స్వాములలో కూడా ఎవరికన్నా తొందరగా తుమ్ము వచ్చింది అనుకోండి, ఆ సమయంలో ఏం చేయాలి, మళ్ళీ వెళ్ళేసి తలార స్నానం చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ బొట్టు పెట్టుకొని మీరేం చేయాలి, మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్ళేసి కొంచెం పసుపు కుంకుమ వేసుకొని దండం పెట్టేసి పూర్తిగా ఇదే విధంగా కూర్చొని జపం చేసుకోవాలి. అమ్మవారి యొక్క నామాన్ని తలుచుకోవాలి. 108 నామాలు ఉంటాయి. 9 రోజుల్లో వాటిని నోటికి తీసుకొచ్చుకోవాలి. ప్రతి ఒక్కరు 108 నామాలు చదివే విధంగా ఉండాలి. లేదా ఓం దుర్గాయే నమః, ఓం శక్తి రూపిణ్యే నమః, అమ్మవారి యొక్క నామాలలో మీకు అనుగుణంగా ఏది పలిక వస్తే ఆ యొక్క నామాన్ని మీరు ఎంచుకొని 108 సార్లు మీరు అమ్మవారిని తలుచుకోవాలి. ఆ తర్వాత అమ్మవారి యొక్క రూపాన్ని ధరించిన మీరు సేమ్ అమ్మవారి ఆదిరిగా తయారు కావాలన్నా అని చెప్పేసి కొంతమంది ఈ మధ్య ఏం చేస్తారు, కాట్కలు పెడుతురు, బొట్టులు పెడుతురు, గాజులు వేస్తురు, మెట్టలు పెడుతురు, పుస్తలు వేస్తురు. చాలా తప్పు. ఆ విధంగా ఏ మాత్రము కూడా ఏ శాస్త్రంలో కూడా లేదు. అమ్మవారు కేవలం ముత్తైదువుగా ఉన్నటువంటి ఆడవారిని మాత్రం ఆ విధంగా తయారు కమ్మన్నది, మగవారిని మాత్రం కాదు. ఆ విధంగా మగవారు గనక వేసినట్లయితే వేసిన మాలకు ఫలితం ఉండదు. దీన్ని గమనించుకోండి. ఎవరే కానీ మాల వేసుకుని ఇప్పుడు మీరు ఎట్లా ఉన్నారో అదే విధంగా ఉండండి. కాటకలు పెట్టుడు, బొట్లు ఇంకా పెద్ద పెట్టుడు, కనుబొమ్మలు పెట్టుకునుడు, కాటకలు కాళ్ళకు చేతులకు రాసుకునుడు, పసుపు రాసుకునుడు, ఇదంతా కూడా పూర్తి విరుద్ధం. కేవలం ఆడవారు మాత్రం 9 రోజులు నిండు ముత్తైదువ ఏ విధంగా అయితే ఉంటుందో వాళ్ళు కాళ్ళకు పసుపు పెట్టుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, కాటక పెట్టుకోవాలి, పూలు పెట్టుకోవాలి. నెత్తిని దువ్వినా కూడా వాళ్ళు నెత్తిర పోసుకొని తిరగకూడదు, ఖచ్చితంగా అల్లుకోవాలి. నెత్తిర పోసుకొని తిరిగితే మాత్రం దరిద్ర లక్ష్మి అంటే వస్తుంది. కాబట్టి ఆ పూజ చేసినా కూడా ఫలితం ఉండదు. నెత్తి ఖచ్చితంగా ఎమ్మటే నీళ్లు దులిపేసుకొని ముడే వేసుకున్నాకనే పూజ చేసుకోవాలి, పూజ కట్టుకోవాలి. అంతవరకు దాకా కూడా ఎవరు కూడా పూజనకు అర్హులు కారు. ఇకపోతే మాల వేసుకున్న స్వాములు ఎవరే గాని ప్రతి ఒక్కరిని కూడా అమ్మా భవాని, అమ్మ గాని అమ్మ భవాని, దుర్గామాత అని అవతల వాళ్ళని సంబోధించి పిలుచుకోవాలి. లేదా మీకు తొందరగా పలకడానికి వీలుగా అంటే మాత్రం స్వామి అని పిలుచుకోండి. ఈ విధంగా పిలిస్తే మీకు ఈ మాల వేసుకున్న దానికి ఫలితం అనేది దక్కుతుంది. ఎక్కడ పడితే అక్కడికి బయటికి పోకూడదు, ఎవరిల్లు పడితే వారిల్లు తొక్కకూడదు. మాల మీద ఉన్నటువంటి స్వామి గుడిలో అమ్మవారి యొక్క మంటపంలో ఉన్నంతసేపు ఇప్పుడు మనం ఏ విధంగా ఉన్నామో అదే విధంగా ఉండాలి. బయటికి వెళుతున్నాము అన్నప్పుడు చొక్కా దొడుక్కోవాలి. అంతవరకు దాకా మనం ఈ చొక్కా అనేది మాత్రం బయట ఆవరణలో వాడాలి, గుళ్ళో మాత్రం వాడకూడదు. పోయి వచ్చినామనుకో కాళ్ళు చేతులు కడుక్కోవాలి, గుళ్ళోకి రావాలి. అమ్మవారి మంటపంలోకి కూడా అంతే. మనం ఎక్కడైనా బయటికి తిరిగి వస్తే బకెట్ పెట్టుకోండి, కాళ్ళు చేతులు కడుక్కోండి, లోపలికి వచ్చేసేయండి. ఈ విధంగా చేయండి. నెక్స్ట్ ఏకభక్షం అంటే ఒకటే పూట మనము భోజనం చేస్తాము. మధ్యాహ్నం సమయంలో భిక్ష మాత్రము. భిక్షలో మనకు మసాలాలకు సంబంధించినవి, అల్లం ఎల్లిగడ్డలకు సంబంధించినవి ఏవి కూడా కారాలు ఉప్పులు ఎక్కువ వాడరాదు. కేవలం పచ్చి కూరలు అంటారు కదా, ఆ విధంగానే మనము భిక్ష చేసుకోవాలి. ఉదయాన్నే స్వామికి అమ్మవారికి మన నివేదనగా పండ్లు, ఒక కొబ్బరికాయ, మనకు నచ్చినటువంటి పదార్థంలో భాగంగా అటుకులు కానీ లేదా పేలాలు కానీ నివేదనగా పొద్దున ఒక పచ్చి ఆకులు కుట్టి నివేదనగా పెట్టేసి పొద్దున అది మనం స్వీకరించుకోవాలి. తర్వాత మధ్యాహ్నానికి భిక్ష, సాయంత్రానికి సంధ్యా సమయం, సూర్యాస్తమయం అయ్యే సమయంలో ఏ స్వామి కానీ పచ్చి గంగను కూడా ముట్టకూడదు, అది శాస్త్రము. మనకు గొంతులో ఉమ్మి ఉన్నట్లయితే ఉమ్మి వేయొద్దు, ఉమ్మి మింగకూడదు. ఈ విధంగా చేయాలి. ఏ స్వామి అయినా కూడా సూర్యుడు అస్తమించే సమయానికల్లా మీరు తిరుగు ప్రయాణమై మంటపం దగ్గర రావాలి. అంటే మీరు ఎక్కడైతే అమ్మవారిని కొలుచుకొని పెట్టుకున్నారో ఆ అమ్మవారి యొక్క మంటపం దగ్గరికి రావాలి. ఆ తర్వాతనే స్నానం చేసుకొని మళ్ళీ
కుంకుమ బొట్టు పెట్టుకొని ఆ తర్వాత జపం చేసుకున్న తర్వాతనే మళ్ళీ మీరు నీళ్ళు అనేవి తాగాలి. ఆ తర్వాతనే మళ్ళీ అల్పాహారము మీరు టిఫిన్ ఐటమ్ ఏదైనా సరే చేసుకొని తినవచ్చును. ఈ విధంగా 9 రోజులు దీక్ష చేసుకోండి. అమ్మవారిని పరిపూర్ణంగా గొలుచుకోండి. మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. స్వాములకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. అవును సార్. అక్కడ పోతే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి మనం పెట్టుకున్న కలశం దగ్గరికి వచ్చి అయ్యో మళ్ళీ నేను పూజ చేయాలని అని కాదు. దగ్గరలో వారు ఉన్న ఊర్లో ఎక్కడైనా సరే ఏ గుడి అయినా పర్వాలేదు, ఖచ్చితంగా ఊరన్న దగ్గర అమ్మవారి గుడి ఏదన్నా ఉంటది, అక్కడ స్నానం చేసుకోవాలి. అమ్మవారి దగ్గర దీంతో బొట్టు పెట్టుకోవాలి. అయ్యో గంధమే పెట్టుకోమన్నాడుగా మరి పంతులు గంధం లేదా అని అట్లా కాదు. కుంకుమ ఏదైనా సరే బొట్టు పెట్టుకోవాలి. ఆ గుళ్ళోనే పచ్చి బట్టలతోనైనా పర్వాలేదు. ఇంకో జత అయితే మనది ఇక్కడ ఉంటది, అక్కడైతే ఉండవు కదా. అక్కడనే అదే పచ్చి బట్టల మీద కూర్చోవాలి, జపం చేసుకోవాలి. ఓ పండో ఫలం ఏదో ఒకటి అక్కడ నైవేద్యంగా పెట్టి అది స్వీకరించుకొని మళ్ళీ మనం రిటర్న్ కావాలి. ఈ విధంగా చేసుకోవాలి. విజయవాడ చేయాలి. అయితే ఇందులో 2 భాగాలు స్వామి. మొక్కి ముడుపు కడతారు. అయితే 9 రోజులు అయిపోయిన తర్వాత దీక్షలో భాగంగా మనం ఏంది అమ్మకు సేవ చేసేటందుకు మాలేసారు మీరు. ఇండివిజువల్ గా కొంతమంది స్వాములు ఏం చేస్తారు, అమ్మ నాకు ఈ కష్టం ఉంది, మా ఇంట్లో బాగాలేదు, మా సంసారం బాగాలేదు, ఈ ఇబ్బందులు పడుతున్నాం, ఈ బాధలు ఉన్నాయి అని చెప్పేసి 9 రోజులు దీక్ష చేసిన తర్వాత ఇరుముడి కట్టాలి. మనకున్నటువంటి బాధకు ఇరుముడి కట్టాలి. ఇరుముడి కట్టి ఆ దానిని నడుస్తూ గాని లేకపోతే ఏదైనా సరే పాదయాత్రగా అమ్మవారి దగ్గరికి పోయి ఆ ముడుపు చెల్లించుకొని రావాలి. ఈ స్వాములు ఏమున్నా అమ్మవారి దీక్ష అంటే అమ్మవారిని నిమజ్జనం అయ్యేంత వరకు మాత్రం వీళ్ళు దీక్ష మీద ఉంటారు ఇక్కడ ఊర్లో. అదే అన్న ఇప్పుడు నేను చెప్పింది. అది కాదు పద్ధతి, తెల్లారి తీయాలి. వీళ్ళు ఇంకొక వీళ్ళు ఏం చేసేదంటే ఈ రోజు కాకుండా ముందు రోజుకే మాల వేసుకొని ఉన్నట్లయితే ఆ రోజుకు భర్తీ అవుతుంది. మండలం అర్ధ మండలం, వీళ్ళు తీసుకున్నది పావు మండలం. పావు మండలం అంటే 11 రోజులు దీక్ష. ఏకాదశి 11 రోజులు ఉండాలి. అయితే ఇప్పుడు వీళ్ళు నవరాత్రులకే ఉంటారు. ఇక అందరికి వసతి కాదుగా, ఒకరికి వీలైతే ఒకరికి కాదు. అమ్మవారి దగ్గరనే చేసుకోవాలి. ఇక మీరు మాత్రం ఎవరైతే ఇప్పుడు మీరు ఏ అమ్మవారి దగ్గర అయితే ఉండి మీరు సేవ చేసుకోవాలనుకుంటున్నావో ఆ అమ్మవారి దగ్గర ఉండేసే మీరు చేసుకోవాలి. ఒకవేళ మేము పోతాం అని అనుకునేటోళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం ముందుగానే ప్రిపేర్ కాండి, అక్కడికి వెళ్ళేటందుకు వెళ్ళిపోవచ్చు. అంతేనా సార్? ఇంకేమైనా డౌట్లా? స్వామి దీక్షలో ఉండగా మీరు ఎక్కడికన్నా పోతే ఎవరన్నా ప్రసాదం ఇచ్చిర్రు అనుకోండి, పులిహోర గాని పండ్లు గాని, స్వాములు దీక్షలో ఉండగా ఎవరన్నా మీ దోస్తులు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, స్వామి మాల వేసుకున్నారు కదా మీరు అని చెప్పేసి మీకు ఏం చేస్తారు, ఓ పండు పొలమో ఇప్పియాలనుకుంటారు. ఇప్పించినప్పుడు ఆ మనిషి ఏం చేస్తాడు, కొనుక్కొస్తాడు, పండ్లు కొనుక్కొస్తాడు. కొనుక్కొచ్చి డైరెక్ట్ చేతికి ఇవ్వద్దు. మనం ఈ విధంగా కుడి పక్కన ఈ విధంగా జోల మాదిరిగా పట్టాలి. స్వామి మీరు తీసుకొచ్చిన ఈ పండ్లని ఇందులో వేయండి అని చెప్పి ఇందులో వేయించుకోవాలి. నెక్స్ట్ ప్రసాదం పెడతారు అనుకోండి, ప్రసాదం పెట్టినా కూడా మనం ఏం చేయాలి, దొప్పలు ఉంటాయి అనుకో, దొప్పలు ఉంటాయి, వాళ్ళ స్వామిని దొప్పలు పెట్టేయమని డైరెక్ట్ చేతికి ఇచ్చేటట్టు అయితే మాత్రం దీన్ని ఒక భాగం ఒక లేయర్ మందం తీసి ప్రసాదం ఇందులో వేయించుకోవాలి. పులిహోర కానీ పాయసం కానీ చేతిలో పట్టద్దు. బయట మన ఊర్లో లోకల్ అయితే మాత్రం ఏం లేదు. ఓకేనా సార్? ఈ స్వామి అడిగేది ఇట్లా కాదు. ఇప్పుడు స్వాములందరూ ఉన్నారు, ఒక్క నిమిషం. ఈ రోజు ఒక భక్తుడు ఎవరో ఒకరు వస్తారు, పూజ చేస్తారు. పూజ చేసినప్పుడు వాళ్ళు నిష్టతోనే చేసుకొని వస్తారు. స్వాములు ఏంది ప్రసాదం తినట్లేదు, మేం చేసుకుందే తింటాము అని అంటారు. తప్పు. ప్రసాదం ఎక్కడైనా ప్రసాదం. అమ్మకు చూపించినవు అంటే అది ఖచ్చితంగా ప్రసాదమే. దేవుడికి చూపించినవు అంటే అది కొబ్బరి ముక్కే కానీ, పండే కానీ, చక్కెర కానీ, బెల్లమే కానీ ఏదైనా సరే దేవుడికి అక్కడ నైవేద్యంగా చూపించింది ఏదైనా మనకు ప్రసాదం. కళ్ళ కత్తుకొని తినాల్సిందే. అయ్యో ఆ సాయం చేసుకొచ్చిండు పెట్టిండు అని చెప్పేసి పక్కకు పెట్టకూడదు. కాకపోతే మీకు ముందుగా పెట్టాలి, లేకపోతే మీకు కొంచెం అంత పక్కకు తోడి పక్కకు పెట్టేసి ఆ తర్వాత
స్వాములకు బయట వాళ్ళకు పంచవచ్చు. పక్కకు పెట్టినాకనే మిగతా వాళ్ళు తీసుకోవాలి. మీ మటుకు పక్క పెట్టాలి స్వామి. తినొచ్చు తినొచ్చు తినొచ్చు. ఓకేనా స్వామి? ఇంకేమన్నా డౌట్లా స్వామి? ఇప్పుడు మీరు రోజు స్నానం చేస్తారు కదా, స్నానం చేసినప్పుడు మరి సబ్బు పెట్టుకోవచ్చా, షాంపూ పెట్టుకోవచ్చా, కొబ్బరి నూనె పెట్టవచ్చా? ఇవి డౌట్. ఈ 9 రోజులు అసలు ఫోన్నే వాడొద్దు మీరు, లెక్కకైతేనే ఫోన్ వాడొద్దు. ఏమున్నా అమ్మవారి యొక్క నామాలు, అమ్మవారి నామాలు తలుచుకోవాలి. ఎక్కడ పోయినా కూడా అమ్మవారినే తలుస్తూ ఉండాలి. అయితే ఈ 9 రోజుల్లో సబ్బు పెట్టొద్దు అని శాస్త్రం. సబ్బు ఎందుకు పెట్టొద్దు అంటే అది ఎవరెవరో ముట్టుకొని ఏదో కెమికల్ మూలకంగా తయారైంది, స్వచ్ఛమైంది. కుంకుడుకాయలు ఉంటాయి కదా స్వామి, కుంకుడుకాయలు తీసుకొచ్చుకొని నానబెట్టేసి ఉంచుకోండి. బట్టలకు అదే వాడండి, ఒంటికి అదే వాడండి. లేదనుకోండి అమ్మవారికి నచ్చిన పదార్థం ఏంటంటే పిండి, నలుగు పిండి తీసుకొచ్చుకోండి. దాంట్లో కొంచెం అంత పసుపు యాడ్ చేసుకొని కలిపి ఒంటికి రాసుకోండి, శనగపిండి పిండి. ఓకేనా? ఇంకేమన్నా డౌట్? ఇక పెట్టుకోవచ్చు స్వామి, ఆడవాళ్ళు మాత్రమే పెట్టుకోవాలి స్వామి. కేవలం మొగలు మంచి బొట్టు నిండుగా, ముఖం నిండుగా పెట్టాలి, ఇట్లా నుదురు భాగంలో నిండుగా పెట్టాలి, ఏళ్లతోనే దువ్వెన కాస్త.